ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మా ప్రత్యేకమైన శుభాభివందనాలు. ఈ దినమందు పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 20వ వచనం. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయ్యగు దేవుడు. ఈ మాటలు మనకు అర్థం కావాలి. దేవాది దేవుడు హెబ్రీలకు రాసిన పత్రికలో ఈ మాటలు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, ఆయన శక్తిమంతుడు, ఆయన పరిశుద్ధుడు, మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు ఆయన. ఎక్కడి నుండి? మొట్టమొదటిగా ఆయనే మృతులలో నుండి లేచాడు. చనిపోయిన వారిని ఎంతో మందిని ఆయన బాగు చేశాడు, లేవనెత్తాడు, ఆరోగ్యమునిచ్చాడు, సజీవము కలిగిన వారిగా నిలవబెట్టాడు. మరలా వారు మరణించారు. కానీ ఈ గొర్రెల గొప్ప కాపరి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు ఆయన. మనుషులు ఎవరు మృతులలో నుండి లేపలేరు, గాని మనం నమ్ముకున్న దేవుడు మృతులలో నుండి లేపగల సమర్థుడు, శక్తిమంతుడు. నువ్వు ఆత్మీయ జీవితంలో చచ్చిపోయావేమో, శారీరక జీవితంలో చచ్చిపోయావేమో. దేవుని బిడ్డలారా, ఆత్మీయ జీవితంలో నువ్వు చచ్చిపోకూడదని, నిన్ను లేవనెత్తాలని, గొర్రెపిల్ల రక్తములో నిన్ను కడగాలని, నిన్ను విమోచించాలని, నిన్ను పరిశుద్ధునిగా చేయాలని, గొర్రెల గొప్ప కాపరిగా, మనుషులను రక్షించే నాయకుడిగా ఆయన పరలోక రాజ్యము నుండి దిగి వచ్చేశాడు. ఆయన గొప్ప దేవుడు కాబట్టి గొప్పగా మన గురించి ఆలోచించాడు. మనం ఎన్నికలైన వారమైనప్పటికీ, దేవునితో కలిసి జీవించే వారము కాకపోయినప్పటికీ, ఆయనతో మనము కలిసి ఉండే వారముగా ఉండాలని దేవాది దేవుడు, ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనం మృతులలో ఉండకూడదని, సచ్చిన స్థితిలో ఉండకూడదని, పరిశుద్ధత కలిగిన వారముగా ఉండాలని, పరిశుద్ధతలోనే జీవించాలని ఆ పరిశుద్ధాత్మ దేవుడు, పరమాత్ముడు, లోకరక్షకుడు, సర్వాధికారి, నీతి సూర్యుడు, గొప్ప దేవుడు, రాజుల రాజు, ఘనుడైనటువంటి గొప్ప దేవుడు మనల్ని లేవనెత్తడానికి వచ్చాడు. అందుకనే ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసుకోవాలి. అసత్యమైన వాటి వైపు పరుగు వేయకూడదు. సత్యమైన దాని వైపు మన గురి నిలపాలి, దాని వైపే పరుగులు తీయాలి. ఆయన ఆత్మశక్తి చేత మనం నింపబడాలి. ఆయన కృపకు ఎల్లప్పుడూ మనం పాత్రలుగా ఉండాలి. దేవుని యొక్క ఆత్మ కార్యాలు మన జీవితంలో చూడాలి. ఈ పరిశుద్ధాత్మ దేవుడు, సమాధానకర్తయగు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఆయన రాజుల రాజు అయి ఉన్నాడు, ప్రభుల ప్రభుడు అయి ఉన్నాడు, సృష్టినంతటిని ఏలే దేవాది దేవుడు అయి ఉన్నాడు. ఆయనే ఈ సర్వలోకమునకు సమాధానం కలగజేయను గొప్ప దేవుడు. కాబట్టి ఇక్కడను పరలోక రాజ్యములో సమాధానకర్త అయి అధిపతిగా ఉండే దేవాది దేవుడు ఆయనే. కాబట్టి ఆయన అనుసరిద్దాం, ఆయన కృపకు పాత్రలు పొందాం, ఆయన సన్నిధిలో జీవిద్దాం, ఆయన శక్తి చేత నింపబడదాం. ఈ మాటలు మన వెనుకడలో ఫలభరితముగా ఉండును గాక. ఆమేన్. ప్రార్థన. మహోన్నతుడా, మహాగణుడా, మీకు స్తోత్రం. మీ కృపచేత మమ్మల్ని బలపరచండి. మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. మీ కార్యాలు మా జీవితంలో జరిగించండి. మీ ఆత్మ ఆశ్చర్య ఉన్నతమైన మహిమ కార్యాలు మా జీవితంలో రుచి చూస్తూ నీ కృపకు పాత్రలో ఉండే గొప్ప కృప, భాగ్యము, ధన్యత మీరే మాకు దయచేయమని, మీ సన్నిధి చేత మమ్మల్ని నింపమని, మీ కృప చేత మమ్మల్ని కప్పమని, అనుక్షణము మీ కృప మాకు తోడుగా ఉంచి దీవించి ఆస్వాదించి వద్ద చేసి ప్రతి విషయములో మీ సమాధానము మా ఆత్మీయ జీవితంలో, శారీరక జీవితంలో, కుటుంబాలలో, స్నేహితుల మధ్య, అందరి మధ్య అనుగ్రహింపజేసి అంతటను అందరిని మారు మనసు పొంది మీ రాజ్యానికి వారసులుగా ఉండే గొప్ప కృప, మీ రాజ్యములో సమాధానంతో కలిసి జీవించే కృప మాకు దయచేయమని అడుగుతూ
యేసు మీ నామం పేరిట ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని కృప ఎల్లప్పుడూ ప్రతి ఒక్కరికి సదా తోడే నడిపించునుగాక, ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామమునకే సంపూర్ణ విజయం కలుగునుగాక, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క రక్తములో కడగబడదాం. సమాధానకర్తలుగా మనము కూడా సమాధానకర్తయగు దేవునితో పాలిభాగస్తులుగా ఉందాం. ఆయన రాజ్యంలో వారసులుగా ఉందాం. ఆయన కృప ఎల్లప్పుడు మనకు తోడుగా ఉండి నడిపించునుగాక, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ వాక్యము చేత మీరు ఆదరించబడ్డారని మేము విశ్వసిస్తున్నాం. కావున ఈ వాక్య పరిచర్య మరింత ముందుకు కొనసాగడానికి ఈ సందేశాన్ని మీ బంధువులకు, స్నేహితులకు, కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. మీ ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 6303592508. మరిన్ని వర్తమానాల కొరకు ట్రూ లివింగ్ గాడ్ మినిస్ట్రీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.